ఇద్దరి మధ్య పోరు మరొకరిని దెబ్బతీస్తున్న వైనం. పై స్థాయిలో ఉన్నవారి వ్యాఖ్యలు కట్టు తప్పకూడదు. నటులు మనుషులే. వారికి భావోద్వేగాలుంటాయి. విపరీత ఆరాధన విద్వేషానికి దారితీస్తుంది. హద్దులు మీరుతున్న సోషల్ మీడియా పోస్టులు వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేయకూడదు. విమర్శించే ముందు తగిన జాగ్రత్తలు అవసరం. విధానపరమైన విమర్శలతో పార్టీలు తమ రాజకీయాలను కొనసాగించినట్లయితే ప్రజలు కూడా చైతన్యవంతులై ఆయా విధానాలను పరిశీలించి తమకు నచ్చిన పార్టీకి ఓటేయడమనేది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య లక్షణం. కొన్నిసార్లు అవి గాడి తప్పి వ్యక్తిగత దూషణల దిశగా పయనించినప్పుడు పెను వివాదాలకు దారితీస్తాయి. ముఖ్యంగా సెలబ్రిటీ స్థాయిలో ఉన్నవారు చేసే వ్యాఖ్యలకు ఎప్పుడూ విలువ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే సృష్టించాయి. నిజానికి ఆమె లక్ష్యం కేటీఆర్, కానీ దెబ్బ తగిలింది సమంతకు. నిజంగా ఒకరిని టార్గెట్ చేస్తే మరొకరు బలవుతారన్న దానికి ఇది గొప్ప ఉదాహరణ. ఇక్కడ కొండా సురేఖను కూడా అనడానికి లేదు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులే కొండా సురేఖ ఇంతగా రియాక్ట్ కావడానికి ప్రధాన కారణమని ఆమె మద్దతుదారులు సమర్థించుకోవచ్చు. 4 రోజులుగా వరుసగా వస్తున్న ట్రోలింగ్స్ కారణంగా సహనం కోల్పోయి ఆమె కేటీఆర్ను టార్గెట్ చేసిన విమర్శల బాణాలు సమంతకు తగలడం ఇప్పుడు సమస్యకు ప్రధాన కారణం. చివరకు ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో వివాదానికి తెరపడినప్పటికీ ఈ దుమారం సృష్టించిన విధ్వంసం తాలూకా ఆనవాళ్లు వెంటనే సమసిపోవు. ఎందుకంటే దీన్ని సెన్సేషన్ చేసి ఏదో సాధించామన్న అసంతృప్తి పొందే ప్రబుద్ధులు ఇటువంటి పనికిమాలిన అంశాలను తర్వాతి తరాల వాళ్లకు కూడా తమదైన శైలిలో అందించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. విచిత్రం ఏమంటే రాజకీయ వ్యవస్థలోని 2 పార్టీలకు చెందిన నేతల మధ్య ఉన్న వివాదంలోకి సినీ పరిశ్రమ అనే మూడో వ్యవస్థను లాగడమే ఇక్కడ ప్రధాన సమస్య. ఒక మహిళగా తనపై సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులకు కొండా సురేఖ ఆగ్రహం రావడం సహజమే. కాకపోతే బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉంటూ తాను చేస్తున్న విమర్శలు సాటి మహిళ వ్యక్తిత్వ హననానికి కారణమవుతున్నాయని గుర్తించకపోవడమూ విచారకరమే. ట్రోలింగులపై తానెంత మనోవేదనకు గురైందో తన వ్యాఖ్యల వల్ల మరో మహిళ కూడా అదే విధమైన బాధను అనుభవిస్తుందన్న సత్యాన్ని గుర్తించకపోవడానికి ఆమెలోని కట్టలు తెంచుకున్న ఆవేశమే కారణం కావచ్చు. ఆమె ఆగ్రహం కేటీఆర్ పైనే అన్నది సుస్పష్టం. కానీ దెబ్బ తగులుతున్నది సమంత, అక్కినేని నాగార్జున కుటుంబానికి అనేది గుర్తించకపోవడం తప్పిదం. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కొంతకాలంగా ఈ ఎపిసోడ్పై మౌనాన్ని పాటించినప్పటికీ మంత్రి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఈ వివాదానికి ముగింపు పలకాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సినీ పరిశ్రమను కోరడం ద్వారా పరిస్థితిని మరింత చేజారిపోకుండా జాగ్రత్త పడ్డారనే చెప్పాలి. బహుశా పార్టీకి నష్టం వాటిల్లుతుందని ఆయన్ను గుర్తించి తెలివిగా ముందడుగు వేశారనే చెప్పాలి. అంత ఆవేశంగా మాట్లాడిన మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవడంలో కాంగ్రెస్ పెద్దలు తమ వంతు పాత్ర పోషించి ఉండవచ్చు కూడా. అయితే ఇక్కడ మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని మాత్రమే చెప్పారు, క్షమాపణలు కోరలేదన్నది గమనార్హం. ఉలిక్కిపడిన సినీ పరిశ్రమ సోషల్ మీడియాలో పోస్టులపై తనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మధ్య జరుగుతున్న ఈ వివాదంలో సురేఖ అక్కినేని నాగార్జున కుటుంబాన్ని వీధిలోకి లాగారు. నాగ చైతన్య సమంత విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అని ఆమె చేసిన తీవ్ర వ్యాఖ్యలు సినీ పరిశ్రమను ఒక్కసారి ఉలిక్కిపడేలా చేశాయి. అయితే ఇక్కడ సురేఖ ప్రధాన లక్ష్యం కేటీఆర్, కానీ దెబ్బ తగిలింది నాగార్జునకు. మొదట్లో సినీ పరిశ్రమ ఈ వ్యాఖ్యల విషయంలో నాగార్జునకు అండగా ముందుకు రాలేదు. కాకపోతే తరువాత ఒక్కొక్కరుగా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తూ వచ్చారు. తక్షణ స్పందనకు నింపాదిగా స్పందించిన దానికి ఎంతో తేడా ఉంటుంది. ఒక స్థాయిలో ఉండి సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తుల వ్యవహార శైలి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. పొరపాటు చేసిన దానికి విపరీత అర్థాలు తీసి నానా రచ్చ చేసేవాళ్లు సమాజంలో ఎప్పుడూ ఉంటారు. అనర్థం జరిగిపోయిన తర్వాత ఏం చేసినా ఫలితం ఉండదు. గతంలో వల్లభనేని వంశీ లోకేష్ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు దంపతులకు తగిలాయి. తర్వాత ఆయన సారీ చెప్పినా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైఎస్ఆర్సీపీల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరాటంలో తిరుపతి లడ్డూను లాగారు. ఇందులో ఎవరు రాజకీయ లబ్ధి పొందారన్నది కాదు ప్రశ్న. ఈ రాజకీయ జగడంలో హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారన్నది మాత్రం సుస్పష్టం. నటులు మనుషులే. సమాజంలో వివిధ రకాల వ్యక్తులు వేరువేరు వృత్తుల్లో స్థిరపడి ముందుకు సాగుతుంటారు. ఇది సహజం. అందరూ ఒకే వృత్తిలో కొనసాగలేరు కదా. వీటిల్లో సినిమా, మీడియా, రాజకీయాలు, లీడర్ వృత్తుల్లో ఉన్నవారికి ప్రజలతో సంబంధాలుంటాయి. ముఖ్యంగా మీడియా, రాజకీయాలు సమాజంపై తక్షణ ప్రభావాన్ని చూపుతాయి. ఇక ప్లీడర్ వృత్తి లిటిగేషన్ వ్యవహారాల పరంగా ప్రజలతో సంబంధాన్ని కలిగి ఉంటే, వినోదాన్ని పంచే సినీ పరిశ్రమ పండితుల నుంచి పామరుల వరకు తనదైన ముద్రను వేస్తుంది. 64 కళల్లో నటన కూడా ఒకటి. ఒక పాత్రలో ఇమిడిపోయి ప్రభావశీలకంగా నటించడం అంత తేలికైన విషయం కాదు. పుట్టుకతో లేదా కఠోర సాధనతో మాత్రమే అంతటి నైపుణ్యం సాధ్యం. సినిమాల్లో చూపే పాత్రలు చాలా వరకు సమాజంతో ముడిపడినవే ఉంటాయి. ఫలితంగా జనం మనోపలకాలపై ఆయా పాత్రలు, వాటిల్లో నటించే నటుల ప్రభావం గాఢంగా ఉంటుంది.
అయితే ఒక నటుడిలోని నటనా కౌశల్యాన్ని గౌరవించడం కంటే పాత్రలో ఒదిగిన నటులను ఆరాధించడం తెలుగు రాష్ట్రాలు, తమిళనాడుల్లో బాగా కనిపిస్తుంటోంది. ఫలితంగా నటుల వ్యక్తిగత జీవితాల్లో కూడా జనాలు చర్చనీయాంశాలుగా మారిపోతుంటాయి. ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్ వంటి తెరవేల్పులు రాజకీయ అనుభవంతో సంబంధం లేకుండా వారి చరిష్మాతో అధికార పీఠాన్ని అధిరోహించగలగడం వెనుక కారణం ఇదే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా ఇదే కోవకు వస్తారు. నటులు కూడా మనుషులేనని, వారు తమ వృత్తుల్లో మాత్రమే కొనసాగుతున్నారని, సాధారణ మనుషుల్లాగానే వారికి భావోద్వేగాలుంటాయన్న సత్యాన్ని జనం గుర్తించడం మొదలుపెడితే వారి పట్ల ఉన్న ఆరాధనాభావం క్రమంగా నటుల్లోని నటనా కౌశల్యాన్ని గుర్తించే స్థాయికి ఎదుగుతుంది. అప్పుడు నటనపై తప్ప నటుడిపై అంతగా దృష్టి పెట్టే పరిస్థితి రాదు. ఆరాధన ఒక పరిమితిని మించిపోయినప్పుడు అభిమాన సంఘాలు పుట్టుకొస్తాయి. నటులు చేసే ప్రతి వ్యాఖ్యను వీరు ప్రామాణికంగా తీసుకునే దశ వస్తుంది. ఈ స్థాయిలో తమ అభిమాన నటుడిని ఎవరు ఏమన్నా తట్టుకోలేని స్థితి వచ్చి గొడవలకు, ఘర్షణలకు కారణమవుతారు. ఈ దుస్థితి మారాల్సిన అవసరం ఉంది. నటులు తమ కుటుంబం కోసం కష్టపడి వృత్తిలో రాణించడానికి కృషి చేస్తుంటారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ భవిష్యత్తు కోసం తాము నమ్ముకున్న వృత్తిలో కృషి చేస్తే రాణింపు పొందవచ్చు. దీన్ని గుర్తించి సమాజంలోని వ్యక్తులు మెలగాలి. ఆ స్థాయికి మన సమాజం ఇంకా ఎదగాలి. వ్యక్తిగత విభేదాలతో రచ్చ. ప్రస్తుతం ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య నెలకొన్న విభేదాల వల్ల రెండు పార్టీల కార్యకర్తలు మాత్రమే కాదు, సినీ అభిమానులు కూడా వీధుల్లోకి వచ్చి తమ నాయకులు, అభిమాన నటుల తరపున గొడవకు దిగడానికి వెనకాడని పరిస్థితి ఏర్పడింది. ఇది కొండా సురేఖ, కేటీఆర్ మధ్య ఉన్న నెలకొన్న వివాదంగా రెండు పార్టీల కార్యకర్తలు పరిగణించినట్లయితే రెండు పార్టీల ఇమేజీ దెబ్బతినదు. అదేవిధంగా సినీ అభిమానులు నటుల వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్లకుండా ఉంటే సమస్యే ఉండదు. ఇంతా చేస్తే పెద్ద స్థాయిలో ఉన్న నటులు ట్విట్టర్ల ద్వారానో లేదో ఒక చిన్న ప్రెస్ మీట్ ద్వారానో తమ అభిప్రాయాలు వ్యక్తం చేసి మిన్నుకుండిపోతారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, అభిమానులు పరస్పరం దాడులకు పాల్పడుతుంటారు. దీనివల్ల ఒరిగేదేమీ లేదు. నేమ్ అండ్ ఫేమ్పై దృష్టి పెట్టేవాళ్లంతా బాగానే ఉంటారు. నష్టపోయేది క్షేత్రస్థాయిలోని వారు మాత్రమే. మహిళలే బాధితులు. హీరోయిజంపై విపరీతమైన అభిమానం పెంచుకున్న వారి సంఖ్య అధికంగా ఉన్నంతకాలం హీరోయిన్లకు పాట్లు తప్పవు. ఉదాహరణకు నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుని చాలా కాలమైనా సమంతకు సోషల్ మీడియా తిప్పలు తప్పడం లేదు. రేణుదేశాయ్ కూడా పవన్ కళ్యాణ్తో విడిపోయిన తర్వాత తీవ్రస్థాయిలో ట్రోలింగ్లకు గురయ్యారు. జేఎం రవి తన భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన దగ్గర నుంచి ఆర్తిపై సోషల్ మీడియాలో పోస్టులు మొదలయ్యాయి. ఈ విషయాల్లో మెగాస్టార్లు, సూపర్ స్టార్ల కుమార్తెలైన ఫ్యాన్స్ పేరుతో చేసే మూర్ఖపు విమర్శల బారి నుంచి తప్పించుకోలేకపోయారు. అందువల్ల ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే హీరోయిన్లకు ఇబ్బందులు తప్పవు. ఇక్కడ రాజకీయాల్లో ఉండే మహిళలకు ప్రత్యర్థుల నుంచే సోషల్ మీడియా పోస్టుల రూపంలో దాడులు మొదలవుతాయి. ఇందుకు ప్రస్తుత ఉదాహరణ కొండా సురేఖ. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో జయప్రద కూడా ఇటువంటి ఇబ్బందులనే ఎదుర్కొన్నారు. తట్టుకొని నిలబడటం ఆమె ఘనతే.